అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్తాను, దాని రివ్యూ అయితే చెప్తా. నేను ఈ ప్రోడక్ట్ గురించి చూసినప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ అసలు ఎలా చూపించారంటే, దీన్ని ఈ సమ్మర్స్లో బాడీ అనేది ట్యాన్ అయిపోతుంది కదా, సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ట్యాన్ అనేది విత్ ఇన్ 1 యూజ్లోనే తగ్గుతుంది. డార్కర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి స్కిన్ లైట్ అవ్వడం, ఇలాగా అంటే బ్లాక్ హ్యాండ్స్ కాస్త ట్యాన్ అయ్యి బ్లాక్గా అయిన హ్యాండ్స్ కాస్త తెల్లగా అయిపోవడం, ఇలా చూసాను అనమాట. చాలామంది రివ్యూ చేశారు దాన్ని ఇన్స్టాలోను వీటిల్లోనూ. సో అలా నేను కూడా చూసాను అలా అవ్వడం. నిజంగా అలా అవుతుందా లేదా అని నేను కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ వీడియో దాని గురించే. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నిజంగా వర్క్ అవుతుందా, అసలు ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ కెమిస్టెడ్ ప్లే 4% లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ డైలీ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ అనమాట. సో ముందైతే అసలు లాక్టిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. లాక్టిక్ యాసిడ్ అనేది మన బాడీ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి దాని తర్వాత మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇది స్మూత్గా సాఫ్ట్ స్కిన్ ఇస్తుంది ఇది యూజ్ చేసిన తర్వాత. అండ్ అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే కనుక అది కూడా తగ్గుతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే కనుక ఆ డ్రై స్కిన్ని ఇది బ్రైటన్ చేస్తూ సాఫ్ట్గా మాయిశ్చరైజ్ చేస్తూ స్మూత్గా ఉంచుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా బాడీ మీద యాక్ని ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్. ఇది కూడా స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి దాని తర్వాత సాలిసిలిక్ యాసిడ్ అనేది బాడీ యాక్నీకి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా బాడీ యాక్నీ ఉంటే కనుక వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ ఈ. ఇదేం చేస్తుంది, ఇది కూడా మిగతా రెండిట్లాగే చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరికైనా ఇరిటేటింగ్గా ఉండే స్కిన్ ఉంటుంది కదా, మాటికి దురద రావడం, ఇలాగా దాన్ని తగ్గిస్తూ ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 3 ఉన్న ఈ బాడీ వాష్ని మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్పారంటే, ఇది యూజ్ చేస్తే విత్ ఇన్ 1 వాష్లోనే మీ 2 హ్యాండ్స్ చూపించి వాళ్ళ 2 హ్యాండ్స్ చూపించి ఏమో వాళ్ళు చేసినప్పుడు అయితే తెల్లగా అయిపోయింది, ఒకటేమో నార్మల్ ఇంతకు ముందులాగే ఉంది. అది అప్లై చేసుకున్న హ్యాండ్ మాత్రం బాగా తెల్లగా కనిపించింది నాకు. అందుకని నేను కూడా ట్రై చేశాను, కానీ నాకైతే డిఫరెన్స్ ఏం తెలియలేదు. సో నా స్కిన్ టోన్ మీద కాకుండా నేను ట్యాన్ రిమూవల్ కాబట్టి ఈ ప్రోడక్ట్ డార్కర్ స్కిన్ టోన్ మీద అప్లై చేశాను. సో మీరే చూడండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఫస్ట్ అయితే 2 హ్యాండ్స్ కదా, ఒక హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను నేను. వాటర్ ఉండాలి, వాటర్ ఉంచేసుకుని దాని మీద దీని టెక్స్చర్ అయితే ఈ బాడీ వాష్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. స్మెల్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట, చాక్లెట్ స్మెల్ వస్తుంది. సో దీన్ని మంచిగా అప్లై చేసి రాశాను. దాని తర్వాత అతను ఒక 2 minutes దీన్ని మసాజ్ చేసుకున్నాడు. ఇదంతా అయిపోయాక, ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా వాష్ చేసేసుకున్నాడు. దాని తర్వాత కాటన్ టవల్ తోటి ట్యాప్ డ్రై చేసేసాను తన హ్యాండ్ని. సో ఇప్పుడు మీరే చూడండి డిఫరెన్స్ అనేది. బయట ఇన్ఫ్లుయెన్సర్స్ చూపించినంత అయితే నాకైతే ఏం అనిపించలేదు డిఫరెన్స్. ఏదో అలా కొద్దిగా ఉంది అంతే. అది సోప్తో చేసినా వస్తుంది నాకు తెలిసి. ప్రోడక్ట్ అయితే బాగుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తూ మంచిగా బాగుంది. కాకపోతే ఫ్రేగ్రెన్స్ లేకపోతే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మ్యాక్సిమం నేను ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేస్తాను, యూజ్ చేయను. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా డిఫరెన్స్ 2 హ్యాండ్స్కి మధ్య ఎలా ఉంది అనేది. ఈ ప్రోడక్ట్ బాగాలేదు అని నేనైతే చెప్పను, కానీ విత్ ఇన్ 1 యూస్లోనే అంత మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అంటే మాత్రం నమ్మద్దు. అదైతే కష్టం, దీంతో అయితే అది రాలేదు. మరి మీరు ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కానీ హెయిర్ కేర్ ప్రోడక్ట్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా అవ్వనివ్వండి, అది రిజల్ట్ రావాలి అంటే మినిమం 2 to 3 weeks అయినా యూజ్ చేయాలి. అది దాని తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. నాకైతే ఇది ఓకేగా అనిపించింది. బట్ మేబీ 2-3 weeks తర్వాత యూజ్ చేస్తే మేబీ ట్యాన్ నిజంగానే పోవచ్చు. సో మీరు ఇది కొనకపోవడం ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే ఇలాగ వాళ్ళు చెప్తున్నారు కదా వెంటనే ట్యాన్ పోతుంది అనేసి చెప్తున్నారు కదా అని వెంటనే తీసేసుకోకండి ఏది పడితే అది. అండ్ ఆ ప్రోడక్ట్ తీసుకోవడం అనేది కూడా మీకు ఆ ప్రోడక్ట్ ఎంతవరకు అవసరం అనే దాన్ని బట్టి తీసుకోండి. మీకు పక్కా బాడీ వాష్ కావాలి అంటే తీసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఉండి కూడా
ఇది ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది అని వెంటనే తీసేసుకోవద్దు అలాగా ఏది పడితే. అండ్ ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా సరే ప్లీజ్ నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ప్యాచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. వాళ్ళు బాగానే చెప్పేస్తారు వాడండి అని, ఇప్పుడు నేను కూడా యూస్ చేయండి బాగుంటాయి అని చెప్తా, కానీ అది పడకపోతే ఇరిటేట్ అయ్యేది మీ స్కిన్నే. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే మీ సొంతంగా మీరు తీసుకున్నా కూడా దాన్ని ఫస్ట్ మీకు పడుతుందా లేదా అని ప్యాచ్ టెస్ట్ చేసి మీకు మీ స్కిన్ కనుక ఎలాంటి ఇరిటేషన్ కానీ దేనికి ఫీల్ అవ్వకపోతే అప్పుడు మీరు నిర్భయంగా యూస్ చేయండి దాన్ని. లేదు అంటే కనుక ఒకవేళ కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినా కానీ వెంటనే ఆపేయండి. అండ్ అంతేకాకుండా అవసరానికి మించి మాత్రం తీసుకోవద్దు ఏ ప్రోడక్ట్స్ కూడా. సమ్మర్లో బోల్డ్ వస్తాయి, ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి, ట్యాన్ రిమూవల్, పిగ్మెంటేషన్, ఇలా బోల్డ్ అన్నీ వస్తూనే ఉంటాయి. మీకు ఏది కావాలి అని చూస్ చేసుకుని ప్యాచ్ టెస్ట్ చేసి దట్టు ఆ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటే అప్పుడు తీసుకోండి. సో ఇదండి ఈ వీడియో, ఇది ఈ కెమిస్టెడ్ ప్లే బాడీ వాష్ రివ్యూ. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు కనుక ఇంకేదైనా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ గురించి కానీ సజెషన్స్ కావాలి అంటే కనుక కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.